మకరం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు గ్రహణం అష్టమంలో జరుగుతుంది. సింహరాశిలో జరుగుతుంది కాబట్టి మకరం నుంచి సింహం అనేది అష్టమం అవుతుంది. ధనస్థానంలో కుజుడు, రాహువు, మూడో స్థానంలో శని, శుక్రుడు. ధనస్థానంలో కుజరాహుతో పాటు రవి కూడా ఉన్నాడు, బుధుడు కూడా ఉన్నాడు. కాబట్టి బుధుడు వక్రించి ఉంటున్నాడు, రాశి వైపు వస్తున్నాడు. శుక్రశనుల మూడులోని షష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం, అష్టమంలో చంద్రకేతువుతో మనకి గ్రహణం పడుతుంది. ఈ పక్ష ఫలితాల్లో గ్రహణ ప్రభావం ఎలా ఉంది మరియు ఈ పక్షంలో మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీకు ఎప్పుడైతే అష్టమంలో గ్రహణం పడుతుందో అష్టమంలో గ్రహణం అనేది న్యూట్రల్. సో సాధారణంగా స్వల్పంగానే ఉంటుంది మనకి గ్రహణ ప్రభావం. న్యూట్రల్ అయినందుకు ఏమిటి అంటే ఇక్కడ కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి ఇన్సూరెన్సెస్ అండ్ అన్స్టస్ ప్రాపర్టీ, తాతగారి ప్రాపర్టీ సంబంధించిన విషయంలో, రీసెర్చెస్ విషయంలో కొంత బాగుండడము, కొంత ఇబ్బందులు కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక రెండవ స్థానంలో ఎప్పుడైతే మీకు రవి, కుజ, రాహు ఉన్నారో ఇది కొంచెం అధికారులతోని, కుటుంబ సభ్యుల్లో తండ్రి వరుస వారితోని లేదా కుటుంబ సభ్యుల్లో ఉండే అన్నదమ్ములతోని తెలియని చిన్న చిన్న ఘర్షణలు పెంచుతూ ఉంటుంది. ఇక మీరు ఇక్కడ ఇది మరి ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వారికంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అనుకోండి, లేకపోతే ఈ ఖనిజాలకు సంబంధించింది అనుకోండి, మైనింగ్ సంబంధించింది అనుకోండి, ఆన్లైన్లో చేసేటువంటి బిజినెస్ సంబంధించింది అనుకోండి, వీటిల్లో అనుకూలత వస్తుంది, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. కాకపోతే స్ట్రెస్ కూడా ఉంటుంది కొంత కుటుంబ సభ్యులతోని. అదేవిధంగా మూడో స్థానంలో ఉండేటువంటి శని, శుక్రులు ఒక రకంగా మంచివారే. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త బిజినెస్ డీల్స్, కొంతమంది స్త్రీలతో పరిచయం కూడా ఏర్పడుతుంది. కాకపోతే ఇక్కడ కొంత ప్రాపర్టీ పరంగా ధనం రావడము, తద్వారా కొంత ఘర్షణ కూడా ఉంది. కాకపోతే ఆరో స్థానంలో గురువు ఉన్నందుకు మనకు గైడ్ చేసేవాళ్ళు మనకు శత్రువులు అయ్యేటువంటి గ్రహస్థితి నడుస్తుంది చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చెప్పాలంటే ఇక్కడ దశమాధిపతి శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడో మూడో స్థానంలో ఉన్నందుకు కాస్త రెండవ అధిపతితో లగ్న ద్వితీయాధిపతితో కూడి ఉన్నటువంటి శని శుక్రుడితో ఎప్పుడైతే మూడో స్థానంలో ఉన్నాడో ఉద్యోగం కోసం కొన్ని ప్రదేశాలు మారడం, ఉద్యోగరీత్యా ఉద్యోగ అభివృద్ధి కోసం కొంత ప్రదేశం మారవలసిన పరిస్థితి వస్తుంది. మారడం వల్ల మంచి కూడా జరుగుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాలు చేసుకోండి. ఒకవేళ మరి కుటుంబ సభ్యుల విషయంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మరి ఎక్కువగా ఉంది అని అనుకుంటే గొడవ, మీరు గ్రహణ సమయంలో ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన ఛదాయై నమః అని మంత్రం చేసుకోండి. తద్వారా ఏమవుతుందంటే అనవసరంగా వచ్చేటువంటి గొడవలు, ఆ గొడవలలో వచ్చే మనస్పర్ధలు ఒక్కోసారి పెద్దంతరం చిన్నంతరం లేకుండా కూడా గొడవలు అవుతూ ఉంటాయి. అటువంటివన్నీ కూడా ధనస్థానంలో ఉండేటువంటి కుజ శని రాశిలో ఉన్నాడు. కుజ, రవి, రాహు యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇంకా వీలైతే కనుక వీలైనంత మటుకు గోవులకి కాస్త క్యారెట్స్ ముఖ్యంగా తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ గ్రహణము ఏర్పడుతున్నందుకు మీరు అసలు ఎటువంటి దానాలు ఇవ్వాలి, అసలు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఏం చేసుకోవాలో చెప్తారు. ప్రధానంగా దానం ఇవ్వవలసినటువంటివి ఏమిటి, ఇందులో రెండు రకాలు. ఒకటి ఎవరికి వారిచ్చుకుంటారు, లేదా ఒక్కొక్కసారి సంతానం ఎక్కడ దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇస్తారు, అలా కూడా ఇవ్వవచ్చు, తప్పేం లేదు. అయితే బియ్యము 1 కేజీంబావు బియ్యము, కేజీంబావు ఉలవలు, కేజీంబావు మినుములు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు ఇవ్వండి ముఖ్యంగా. మరియు దీంతో పాటు మీరు వెండికి మన ఇత్తడికి సంబంధించి, వెండి కాదండి, వెండి చాలా రేటు ఉంది, ఇత్తడికి సంబంధించి చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి పెట్టి, ఏదైనా లోహాలు, పంచలోహాలు, రాగిలో వాటిలో వీటిలో ఉంటాయి, సూర్య చంద్ర ప్రతిమలు మరియు నాగ పడగలు ఉంటాయి, ఆ రెండింటిని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా తీవ్రంగా దోషం ఎవరికైనా ఉంది అనుకుంటే కనుక గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం, గోవుకి ఏదైనా తినిపించడం, రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, చదవడం చేస్తే మంచిది. అయితే గ్రహణ సమయంలో, గ్రహణం అనగానే భయపడడం కాదు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది సాధన చేసుకోవడానికి గొప్ప సమయము అని మీరు అర్థం చేసుకోవాలి. గ్రహణ సమయం ఓకే. మీరు ఇక్కడ గ్రహణం మీకు కనబడకపోయినా 4:35 గ్రహణ సంబంధించిన పట్టు స్నానం చేసి కూర్చొని 7:30 వరకు కూర్చోవచ్చు జపం, తర్వాత విడుపు స్నానం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉంటే ఎటువంటి నామం చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే వాళ్ళు ఎదగలేకపోతున్నారు అని ఉంటుంది లైఫ్లో, అలాంటప్పుడు మీ లగ్నం పాడైందని అర్థం. అలాంటప్పుడు శ్రీమాత్రే నమః
బ్రహ్మాండంగా మంచి ఫలితం ఇస్తుంది. రక్షణ కలుగుతుంది అమ్మవారు. అలా కాదండి మాకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది, ఆ గ్రహణ సమయంలో ఏ మంత్రం చేసుకోవాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమ. అలా కాదు మేము ఏది మాట్లాడినా మిస్కమ్యూనికేషన్స్ అయిపోతుంది, మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఎక్కడ వీళ్ళు ఎవరితో ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు కొంతమంది. ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా ఈ విషయంలో, పురుషులు కూడా ఎదుర్కొంటారు. దీనికి ఏమిటి లలిత సహస్రనామాల్లో ఆ 4 గంటల సేపు చేసే మంత్రం ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమ. అలా కాదండి నాకు గృహం కొనుక్కోవాలనుంది, లేదా ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? ఎడ్యుకేషన్లో కన్నా మీరు డిస్టర్బ్ అవుతున్నట్లయితే మీరు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేసుకోవచ్చు చక్కగా, లేదా లలితా సహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమ. లేదండి మాకు గృహ సంబంధించినవంటే మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు చక్కగా. అదేవిధంగా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు శ్రీమాత్రే నమః అని, లేదా మనకి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోవచ్చు. రుణరోగ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా రుణబాధలు ఎక్కువ పడుతుంటారు, ఓం అపర్ణాయే నమః. అయితే ఇక్కడ ఏంటంటే ఓం అపర్ణాయ నమఃతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః కలిపి చేస్తే ధనము వస్తుంది, రుణము తీరుతుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు అనుకుంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహ జీవితం బాగాలేదనుకున్నప్పుడు ఓం శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. అలా కాదండి అపమృత్యు దోషాలు ఉన్నాయి, చంద్రశేఖర అష్టకం చేసుకోండి, అంతసేపు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది, గండాలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది. అలా కాదు పనులన్నీ ఆగుతున్నాయండి అనుకున్నప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః అని చేసుకోండి. మరి కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉంటుంది, అలాంటప్పుడు మీ 9వ అధిపతి ఎవరో దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మరియు ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం. ఇక మీకు కెరియర్ పరంగా బాగాలేదు, కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఖచ్చితంగా ఎదుగుతారు. హ్యాపీనెస్ లేదండి, అదేవిధంగా మనకి బిజినెస్లో ఎదగలేకపోతున్నాను, ఒక్క సక్సెస్ కూడా లేదు అని బాధపడేటువంటి వారు ఈ గ్రహణ సమయంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అని మంత్రం చేసుకోండి. ఈ నామాలు ఏవైతే ఉన్నాయో అపౌరుషములు అంటారు. మనం ఈరోజు చేసేటువంటి మంత్రం అంటే గ్రహణం రోజు చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒకసారి చేస్తే 1000 సార్లు ఫలితం ఉంటుంది. కాబట్టి 1000 సార్లు అంటే ఏమిటి, మామూలు విషయం కాదుగా. 1000 రోజులు అనుకోండి బహుశా, అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పాటు మీరు 4 గంటలు చేసినటువంటి ఫలితం. 4 గంటల సేపు గ్రహణం చేయడం మామూలు విషయమా? అదొకటి చెప్తారు శాస్త్రంలో. రెండవది పునశ్చరణ, అంటే మీరు గతంలో ఒక మంత్రం చేశారు, ఆ మంత్రాన్ని పదే పదే మళ్ళీ అంత జపము చేసిన ఫలితం, అంటే కొన్ని లక్షలు చేస్తున్నా అనుకోండి, ఈ సమయంలో చేసినటువంటి ఫలితం అన్ని లక్షలు చేసిన ఫలితం వస్తుందని దాని యొక్క అర్థము. కాబట్టి ఇది చేయండి. మరియు ఇక్కడ మీకు ఏదైనా సమస్య బాగా తీవ్రంగా ఉంది, అది ఏ భావానికి సంబంధించిందని చూసుకొని ఆ గ్రహం మీ జన్మజాతకంలో అక్కడ ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఒకటే ఏంటంటే గ్రహణం అనగానే ఏదో ఈ రాశి వారికి ఏదో అయిపోతుంది, ఆ రాశి వారికి ఏదో అయిపోతుంది కాదు. కొంచెం దాని ఎఫెక్ట్ ఉంటుంది, లేదా అపరకు బేర్లు అయిపోతామని కాదు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పూర్వజన్మ కర్మల్ని పాపాలని మంత్రము ద్వారా తగ్గించుకునేటువంటి గొప్ప అవకాశము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి మనసుని లగ్నం చేసి చేయండి మంత్రం. చాలామంది ఏం చేస్తారంటే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, అలా మనసు లగ్నం చేసి మనసుతో చేయండి. ఇప్పుడు ఆలోచనతో చేస్తాము, మనసు మైండ్లో తిప్పుకుంటూ, లేదా మనం నోటితో చేస్తాం, అలాగే మనసుతో చేయండి. మనసుతో చేయాలనే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ఫలితం 100% కలుగుతుంది. శ్రీమాత్రే నమః.